Hi, this is Indraja. Welcome to YK TV special debate. పేదలకు ఇల్లు కట్టిస్తామనే పేరుతో వందల కోట్లు ప్రజాధనాన్ని రాక్రీట్ సంస్థ ఎలా దారి మళ్లించిందో సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. వైసీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కనుసన్నలో నడిచిన రాక్రీట్ సంస్థ చూపిస్తున్న లెక్కల్లో అన్ని అవకతవకలే కనిపిస్తున్నాయి. ప్రీఫ్యాబ్ టెక్నాలజీ పేరుతో గోడలు నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ల రూపంలో వందల కోట్లు డ్రా చేసి క్షేత్రస్థాయిలో కనీసం పునాదులు కూడా తీయని పరిస్థితి కనిపిస్తుంది. రాక్రీట్ సంస్థ కేవలం కాగితాల మీద పనులు చూపించింది. ఇన్వాయిస్లు సృష్టించి ఖజానాను కొల్లగొట్టిందని నిర్ధారణ అయింది. పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు 150 కోట్ల పైచిలుక నిధులు పక్కదారి పట్టాయని లెక్కలు చెప్తున్నాయి. అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి, కేసులు నమోదయ్యాయి. కానీ ప్రజలు కోరుకుంటున్నది కేవలం కేసులు కాదు, రికవరీ. సామాన్యుడి సొమ్మును లూటీ చేసిన రాక్రీట్ వంటి సంస్థల ఆస్తులను జప్తు చేసి ఆ నిధులను మళ్లీ ప్రభుత్వ ఖజానాకు మళ్లించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఎందుకు వెనుకడుగు వేస్తుంది? ఇళ్ల పట్టాలు చేతిలో ఉన్న ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఈ అవినీతి తిమింగలాలకు చెక్ పెట్టేది ఎప్పుడు?